అసెట్ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. ఎక్కడో అయిపోయింది. జిఎల్ అకౌంట్ అసైన్ చేసేసాం కదా. సో పార్ట్ 4 and 5 కదా మనం చెప్పాల్సింది. ఓకే, పార్ట్ 4 చూడండి. స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. డాక్యుమెంట్ టైప్. సో డిప్రిసియేషన్ అవి క్యాలిక్యులేట్ అవడానికి ఒక డాక్యుమెంట్ ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాము. వెళ్ళండి SPRO IMG. Financial accounting new, asset accounting, financial accounting new, asset accounting, financial accounting new, asset accounting new, integrated with general ledger accounting, integrated with general ledger accounting, post depreciation to general ledger accounting, post depreciation to general ledger accounting. Elaborate cheyandi. Specify document type for posting of depreciation. Execute cheyandi. Particular మీరు ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ తర్వాత పోస్ట్ డిప్రిసియేషన్ టు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయాలి. అది మీరు చూస్తుంది ఎలాబరేట్ చేయాలి. దానికి ఎలాబరేట్ ఆప్షన్ లేదు సార్. ఉందండి, నాకు కనిపిస్తుంది, సరిగ్గా చూడండి. ఎలాబరేట్ ఆప్షన్ ఉంది, ఎందుకు లేదు? పోస్ట్ డిప్రిసియేషన్ టు, దానికి లెఫ్ట్ సైడ్ చూడండి, డాక్యుమెంట్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఎలాబరేట్ ఉంది. డాక్యుమెంట్ ముందు దానికి పోస్ట్ డిప్రిసియేషన్ టు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. మీరు కంగారు పడకండి నారాజు గారు. మీరు సెలెక్ట్ చేశారు కదా, దానికి ముందు డాట్ సింబల్ ఉంది చూడండి. స్పెట్ సింబల్ కి ముందే ఉందా? అది ఎలాబరేట్ అంటే. స్పెట్ సింబల్ కి ముందు, స్పెట్ సింబల్ కి బిఫోర్. అయ్యో అది కాదండి, నాగరాజు గారు. స్పెట్ సింబల్ కి ముందు డాట్ సింబల్ ఉందా? అది ఎలాబరేట్. ఇప్పుడు టెన్షన్ లో ఉండకండి, కరెక్ట్ గా వినొచ్చా. స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్ టైప్, డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ రన్ AF డాక్యుమెంట్. AF డాక్యుమెంట్. సో ఇది AF అన్నమాట. డిప్రిసియేషన్ రానికి ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తాము? AF డాక్యుమెంట్. AF సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ లో ఉంది కదా, పైన కాపీ యాజ్ ఒక ఆప్షన్ చూడండి. కాపీ యాజ్ కాదు, యాక్చువల్గా AF పైన డబుల్ క్లిక్ చేయండి. కాపీ యాజ్ ఎందుకు? AF పైన డబుల్ క్లిక్ చేయండి. 05 అంటుంది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. కంపెనీ కూడా ఇవ్వండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. జీరో 05 కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయండి.
ఎంటర్ సేవ్. సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేశాను. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ ఏఎఫ్ డాక్యుమెంట్ ఇక్కడ యాడ్ అయి ఉండాలండి. చెక్ చేసుకోండి ఉందా లేదా. VR11 విఆర్ఎఫ్ టైల్స్ అనే దానికి ఏఎఫ్ డాక్యుమెంట్ డిప్రిసియేషన్ రన్. ఏఎఫ్ అంటే ఏంటి? డిప్రిసియేషన్. అసెట్ అకౌంటింగ్ లో ఏం చేస్తాం? మేజర్ గా అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ డాక్యుమెంట్ ఇది? ఏఎఫ్ డాక్యుమెంట్ ని తీసుకున్నాం. సో ఏఎఫ్ యాడ్ అయి ఉందో లేదో చెక్ చేయండి, అంతే. సేవ్ చేసేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ asset master creation. Wait. Define screen layout for asset master data. So asset master data screen layouts define చేస్తున్నాము. వెళ్ళండి, SPRO. asset accounting master data. asset accounting లో master data screen layout. master data కిందనే define screen layout for asset master data. define screen layout for asset master data. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. సో స్క్రీన్ లేఅవుట్స్ ఇవి కొంచెం జాగ్రత్తగా చూడండి. పొజిషన్కి వెళ్ళండి. మనం స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాం ఇంతకు ముందు? స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాం? పార్ట్ 2లో సెకండ్ కాన్ఫిగరేషన్ చూడండి. VRPM ఇవ్వండి, VRPM ఇవ్వండి, సెలెక్ట్ చేసుకోండి. VRPM సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత చూడండి, ఫీల్డ్ లాజికల్ గ్రూప్. లెఫ్ట్ సైడ్ ఫీల్డ్ లాజికల్ గ్రూప్ అని చూసారా? అది కాదు, ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి. వెయిట్. ఫీల్డ్ లాజికల్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి ఫస్ట్. వెయిట్. సో ఫీల్డ్ లాజికల్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిప్రిసియేషన్ కదా 3 తీసుకోవాలి. చూడండి, టైం డిపెండెంట్ డేటా అన్నాడు, పైన 3 ఉంది. త్రీ సెలెక్ట్ చేశారు కదా. లెఫ్ట్ సైడ్ చూడండి, ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళండి. వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవన్నీ తీసేయాలి. యాక్చువల్గా మనకు అవసరం ఉండదు. ఇవేంటంటే అసెట్ మాస్టర్ ఇవి క్రియేట్ చేసే టైంలో ఫీల్డ్స్ అన్నమాట. ఏమేం ఫీల్డ్స్ కావాలి, ఏమేమి అవసరం లేవని కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది కదా, బిజినెస్ ఏరియా ఆప్షనల్ లో పెట్టేయండి 17. బిజినెస్ ఏరియా ఆప్షనల్ లో ఉంచండి. తర్వాత చూడండి 19 బిల్డింగ్ రూమ్ నంబర్ అన్నారు. అవన్నీ తీసేసి నోలో పెట్టేయండి. బిల్డింగ్ అండ్ రూమ్ నంబర్ నోలో ఉంచండి. అవి కూడా నెక్స్ట్ వన్ 20, 21, 22 అవన్నీ కూడా నోలో పెట్టేయండి. అంటే ఆప్షనల్లో ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, బట్ మనకి వదిలేండి అవన్నీ. తర్వాత 26 అవి కూడా పెట్టేయండి, నోలో పెట్టేయండి. 26 వరకు ఇదేనా చాలు, ఇంకో అవసరం లేదు. అలా ఉంచండి. 81 అవన్నీ ఉంచండి. నెక్స్ట్ 1 minute.
ఆ 19 ఉంది కదా, 19 తర్వాత అన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి చూడండి. 19 తర్వాత 19 లైన్లో రైట్ సైడ్ ఇంకా టిక్ మార్క్స్ అవన్నీ రిమూవ్ చేసేయండి. అవేం అవసరం లేదు మనకి, తీసేయండి అవన్నీ. రైట్ సైడ్ కూడా 26 వరకు రిమూవ్ చేసేయండి. అన్ని వద్దు, 26 వరకు రిమూవ్ చేసేయండి. 26 లైన్ వరకు. మిడిల్లో పైన ఉంటుంది చూడండి. సో ఇవన్నీ ఏంటి, ఫీల్డ్ గ్రూప్ రూల్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా తీసేసాం మనం. ఇంకోటి ఇక్కడ చూడండి, కాస్ట్ సెంటర్ చూసారా, కాస్ట్ సెంటర్ కూడా ఆప్షనల్ లో పెట్టుకోవాలి. ఎందువల్ల, కాస్ట్ సెంటర్ 15 పైన సెకండ్ వన్ 15. సో ఎందువల్ల, మనం అసలు ఇంతవరకు కంట్రోలింగే స్టార్ట్ చేయలేదు. అది రిక్వైర్డ్ లో ఉంటే క్రియేట్ చేయలేము, మనం ఏది చేయలేము. అందువల్ల ఇవన్నీ కూడా సేమ్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయండి. ఇలా ఉంచండి 15 దగ్గర నుండి 19 వరకు. ఓకే, ఇవన్నీ ఇలా ఉంచేయండి. నెక్స్ట్ ఇలా ఉంచారు కదా, వెయిట్ ఇవి కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. బ్యాక్ వెళ్ళండి. వెయిట్ టైం డిపెండెంట్ టర్మినల్ ఉన్నారు కదా, 1 minute. మళ్ళీ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ నంబర్ 2 సెలెక్ట్ చేసుకోండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ ఇక్కడ చూడండి, అసెట్ క్యాపిటలైజేషన్. అసెట్ క్యాపిటలైజేషన్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి. ఎందువల్ల, అసెట్ అనేది క్యాపిటలైజేషన్ డేట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎందువల్ల, అసెట్ పైన అప్రిసియేషన్ డిప్రిసియేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. అసెట్ అనేది పర్చేజ్ చేసిన వెంటనే దాని వాల్యూ బ్యాలెన్స్ షీట్ లోకి యాడ్ అవ్వాలి. అంటే ఎలా, సో అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ అనేది మ్యాండేటరీ ఇస్తేనే కదా యాడ్ అయ్యేది. అందువల్ల రిక్వైర్డ్ లో తీసుకుంటున్నాం. తర్వాత 12 ఉంది కదా, డియాక్టివేషన్, అది నోలో పెట్టండి. 12 అనేది డిఐఎస్పి లో పెట్టండి. 12 డిఐఎస్పి, అది మనకు వద్దు. ఇవి ఇంతవరకు తీసుకుందాం, ఇంకేం వద్దు. డిఐఎస్పి తర్వాత సబ్ నంబర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సబ్ నంబర్ అది 12 నంబర్ ఉంది కదా, 12 లో రైట్కి వెళ్ళిపోండి. లాస్ట్ వన్ టిక్ మార్క్ చేయండి 12 దానిపైన. సో మేజర్ ఇక్కడ మనము చూడండి, రిక్వైర్డ్ ఆప్షన్ లో ఉండాలి క్యాపిటలైజేషన్ డేట్ అనేది. తర్వాత ఇవన్నీ అలా ఉంచేయండి, ఇంకేమీ మార్చొద్దు. ఇవి కొంచెం కేర్ఫుల్ గా పెట్టాలి, లేకపోతే అసెట్ అవి క్రియేట్ అయ్యేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్. డిప్రిసియేషన్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి? 2 types ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు, లేదంటే ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు ఒకటే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. లేదంటే మంత్లీ వైజ్ గా కూడా, కొన్ని చోట్ల డే వైజ్ గా కూడా చేస్తుంటారు. సో డిప్రిసియేషన్ అనేది ఒకటే లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం మిషనరీ పైన, ఆ 5% అనేది రెగ్యులర్ గా క్యాలిక్యులేట్ అవుతుంది. దీన్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు దీన్ని. అలా కాకుండా ఇంకోటి ఉంది. స్ట్రైట్ లైన్ మెథడ్ కాకుండా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ ఎనివే మనం స్ట్రైట్ లైన్ మెథడ్ ఎక్కువ ఫాలో అవుతాము.
చూడండి స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది చేస్తున్నాం, కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. వెళ్ళండి SPRO అసెట్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ ఉంటుంది చూడండి. డిప్రిసియేషన్, validation methods, depreciation key, calculation methods, calculation method lo define multi level method execute cheyandi. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ మనం డిప్రిసియేషన్ మెథడ్కి ఒక నేమ్ ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు, నేను రెగ్యులర్ గా యూజ్ చేసి తీసుకుంటున్నాను. HA1 లేదంటే మీ ఇష్టం. డిస్క్రిప్షన్ ఇవ్వండి. 5% SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అని అర్థం. SLM డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. దాని కింద వాలిడేషన్ స్టార్ట్ అన్నాడు కదా, ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ తీసుకుందాము. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇవ్వండి. చూడండి SLM అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు సేమ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. లేదంటే ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు మనం ఇయర్ వైజ్ గా తీసుకుందాము. కొన్ని కంపెనీస్ లో మంత్లీ తీసుకుంటారు, కొన్ని కంపెనీస్ లో డే వైజ్ గా కూడా తీసుకుంటారు. డే వైజ్ గా నేను ఒక మోడల్ చూపిస్తాను, దాని ప్రకారం మీరు చేయండి. నెక్స్ట్ ఇచ్చారు కదా, నెక్స్ట్ లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్ ఇన్వెంటరీకి వెళ్ళండి. అక్కడ ఇయర్స్ అంటున్నాడు కదా, 9999 తీసుకోండి. అంటే ఇంకా అన్లిమిటెడ్ ఎన్ని రోజులైనా సరే ఇంకా ఈ కీ అనేది పనిచేస్తుంది, డిప్రిసియేషన్ సంబంధించింది. ఇయర్ ఇప్పుడు ఎసెట్ లైఫ్ ఎంత తీసుకుంటున్నారు? ఎగ్జాంపుల్ 20 years తీసుకుందాం. 20. నెక్స్ట్ బేస్ వాల్యూ అన్నాడు, డ్రాప్ డౌన్ చేయండి. బేస్ వాల్యూ 1 స్టాండర్డ్ అండి, 1 తీసుకోండి. 1. నెక్స్ట్ పర్సంటేజ్, ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు? ఎగ్జాంపుల్ 5%. ఓకే, 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అలా 20 years ఎసెట్ ని ఆ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఎంటర్, సేవ్. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనిపిస్తుంది, కొంచెం కేర్ఫుల్ గా వినాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ అక్కడ ఎస్ఐపిలో బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇది మనం క్రియేట్ చేసాం. అయ్యో ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? అక్కడ చూడాలి కదా. సరే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి చూడండి, ఉందా? HA1 ఇది మనం క్రియేట్ చేసాం. HA1 మీ ఇష్టం, మీరు ఎట్లయినా తీసుకోవచ్చు. HA1 అనే తీసుకున్నాం. SA1 అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అని అర్థం. అగైన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. 1 more క్రియేట్ చేస్తున్నాం. రిటర్న్ డౌన్ వాల్యూ కూడా ఒక కీ క్రియేట్ చేసి ఉంచేద్దాము. HA2 ఇవ్వండి. 5% WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్. ఓకే, ఇది ఇవ్వాలి.
ఇది స్ట్రైట్ డబ్ల్యూడివి మెథడ్. ఇకి HA2 అంటే ఏంటి? డబ్ల్యూడివి మెథడ్. డబ్ల్యూడివి మెథడ్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ డిప్రిసియేషన్ రెండు క్యాలిక్యులేట్ అవుతాయి. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఓన్లీ ఒక 5% ఏదైతే తీసుకున్నామో ఆ డిప్రిసియేషన్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. అది. సో ఇచ్చారు కదా, లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్ నీవెంట్రీకి వెళ్ళండి. 9999 అంటే ఏంటి? అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ అవుతుందని అర్థం. ఇయర్ ఎన్ని సంవత్సరాలు? 20 ఇయర్స్ తీసుకున్నారు. బేస్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. ఇది నెట్ బుక్ వాల్యూ అనుకుంటా అక్కడ తీసుకోవాల్సింది మనం 24 తీసుకోండి. ఇది డిప్రిసియేషన్ డిఫరెంట్ కదా, ఇది ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ అవ్వాలి. ఇవ్వండి నెట్ బుక్ వాల్యూ. పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ అనుకున్నాం? 5%. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఆ 2 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ కీస్ అనేవి మనకు కనిపించాలి. HA2 దానిపైన HA1 ఉంటుంది, దానికి పైన చూసారా? ఈ 2 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. డిప్రిసియేషన్ మెథడ్ ఒకటేమో స్ట్రైట్ లైన్ మెథడ్. ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఆర్ ద డిప్రిసియేషన్ మెథడ్స్ ఇన్ SAP అని అడిగినప్పుడు చెప్పండి. ఎసెట్ అకౌంటింగ్ లో ఏమేమి ఉంటాయి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? డే బై డే చేస్తారని చెప్పాలి, లేదంటే ఇయర్లీ వద్దులండి, డే బై డే చెప్పండి. ఇయర్లీ కూడా చేస్తుంటారు, డిపెండ్స్ అన్నమాట. డిప్రిసియేషన్ అంటే అసెట్ పైన అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏమో చూడండి. HA1 HA2 కూడా నోట్ చేయండి. ఇక్కడ HA1 HA2 అంటే ఏంటి? డిప్రిసియేషన్ మెథడ్స్. తర్వాత డిప్రిసియేషన్ కీస్ అన్నమాట. కీ ఎందుకు ఉపయోగపడుతుంది? డిప్రిసియేషన్ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కీస్. టీ కోడ్ నోట్ చేసి, టీ కోడ్ నోట్ అక్కడ నోట్ చేయండి. AFAMA టీ కోడ్. AFAMA టీ కోడ్ ఇది. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దామా? డిప్రిసియేషన్ కీలోనే ఉంటుంది చూడండి. మెయింటైన్ డిప్రిసియేషన్ కీ అని ఒక ఆప్షన్ ఉంటుంది SAPలో. బాగా వెళ్ళండి. మెయింటైన్ డిప్రిసియేషన్ కీ యాక్టివేట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఐఎమ్ సారీ. ఓకే, డిప్రిసియేషన్ కీస్ ని మెయింటైన్ చేస్తున్నాను ఇక్కడ. ఇన్వెంటరీకి వెళ్ళండి. డిప్రిసియేషన్ కీ HA01 ఇవ్వండి. ఇంతకుముందు HA1, ఇది HA01 గుర్తుపెట్టుకోండి. 5% SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే చూడండి. సో ఇచ్చేసాం. తర్వాత డిప్రిసియేషన్ కి HA01 ఇచ్చాం కదా. నెక్స్ట్ 1 మినిట్. నెక్స్ట్ వచ్చేసి డిప్రిసియేషన్ టు ది డే అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి లాస్ట్ లో. దాని పైన కూడా సెలెక్ట్ చేయండి, పీరియడ్ కంట్రోల్ అకౌంటింగ్ టు ది ఫిజికల్ ఇయర్, ఇది కూడా తీసుకోండి. అంటే డిప్రిసియేషన్ టు ది డే అంటే డే బై డే కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. దానికి పీరియడ్ ని బేస్ గా చేసుకుని కూడా చేయొచ్చు. ఓకే, ఈ 2 తీసుకుందాం, ఉంచండి అట్లా, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఇన్వెంటరీకి మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ పైన ఉంది, డిప్రిసియేషన్ కీ ఉంది. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? అసైన్ చేస్తున్నాం, డిప్రిసియేషన్ కీని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఆర్డినరీ డిప్రిసియేషన్ తీసుకోండి.
ఆర్డినరీ డిప్రిసియేషన్. తర్వాత దాని కింద ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకోండి. నెక్స్ట్ ఈ 2 తీసుకున్నాం కదా. బేస్ మెథడ్ అన్నాడు, డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ లో చూడండి ఆర్డినరీ చూడండి 0014 తీసుకోవాలి. అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? డిప్రిసియేషన్ అనేది ఆఫ్టర్ ఇప్పుడు ఎసెట్ లైఫ్ 20 years తీసుకున్నాం, తర్వాత కూడా మీరు క్యాల్కులేట్ చేయొచ్చు, ఎక్కువ ఇదే తీసుకుంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నారు, లాస్ట్ లో ఏముంది? ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఆర్డినరీ అంటే ఏంటి? ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే అసెట్ లైఫ్ ఎండ్ అయిపోయింది, 20 years కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ తర్వాత కూడా అది యూజ్ చేస్తే మనము డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఇవ్వండి. తర్వాత పిఆర్డి కంట్రోల్ గా డ్రాప్ డౌన్ చేయండి. పిఆర్డి కంట్రోల్ ఈ 001 స్టాండర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. ఇక్కడ డిప్రిసియేషన్ మెథడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నాం? డిప్రిసియేషన్ కి ఇంతకుముందు మెథడ్ ఏం క్రియేట్ చేసాము? HA1 అనేది డిప్రిసియేషన్ మెథడ్ ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా. HA1 ఇవ్వండి. ఇది మెథడ్ అనమాట. జస్ట్ నో మనం క్రియేట్ చేసాం ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో. ఇప్పుడు క్రియేట్ చేస్తుంది ఏంటి? HA01 అంటే డిప్రిసియేషన్ కీ అని అర్థం. HA1 అనేది డిప్రిసియేషన్ మెథడ్, HA01 అనేది డిప్రిసియేషన్ కీ. నెక్స్ట్ క్రింద క్లాసెస్ లోకి వెళ్ళండి. స్టార్టింగ్ లైన్ ఐటమ్ డిప్రిసియేషన్ తీసుకోండి. 1 minute ఇంకా మార్చాలా చూద్దాం. 1 minute. ఓకే, అంతా క్లియర్ ఉంది. ఇది ఒక డిప్రిసియేషన్ కీ కదా. సేవ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ అయిందా? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ స్లోగా బ్యాక్ వెళ్ళండి. 3 times బ్యాక్ వెళ్ళాలి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. వెయిట్. ఇక్కడ చూడండి, మీ డిప్రిసియేషన్ కీ ఎక్కడ ఉంది? HA01 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్. రైట్ సైడ్ చూడండి, ఇన్యాక్టివ్ స్టేటస్ లో ఉంది. ఇన్యాక్టివ్ స్టేటస్. వెయిట్ మీరు డ్రాప్ డౌన్ చేయొద్దండి. అక్కడ డ్రాప్ డౌన్ చేసి యాక్టివేట్ చేయకూడదు అక్కడ. వెయిట్. సో ఇన్యాక్టివ్ లో ఉంది. సో దీన్ని యాక్టివేట్ చేయాలి. ఎలా యాక్టివేట్ చేయాలి? పైన ఒక మ్యాజిక్ సింబల్ ఉంది చూడండి, యాక్టివేట్. డిప్రిసియేషన్ కి ఇన్యాక్టివ్ లో ఉంటే ఇది వర్క్ అవ్వదు. యాక్టివేట్ చేయాలి. క్లిక్ చేయండి దానిపైన. సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారు, డిప్రిసియేషన్ కి వేర్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ గా యాక్టివేట్ అయింది అనమాట. డేటా వాస్ సేవ్డ్. డిప్రిసియేషన్ కీ అనేది యాక్టివేట్ చేస్తాం. సో ఇది ఒక డిప్రిసియేషన్ కీ. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేద్దాం. సేమ్ టీ కోడ్, సేమ్ పాత్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ. సో స్ట్రైట్ లైన్ మెథడ్ చేసాం కదా. WDV మెథడ్ డిప్రిసియేషన్ కీ చేద్దాం. HA02 ఇవ్వండి. HA01 ఇచ్చేసాము. HA02 అంటే WDV మెథడ్ డిప్రిసియేషన్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అని అంటాం. ఓకే, ఇవ్వండి. HA02 రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అని అంటాం. లాస్ట్ లో 2 సెలెక్ట్ చేస్తాం కదా. డిప్రిసియేషన్ టు ది డే అంటే డే బై డే సెలెక్ట్ చేసుకుంటాం డిప్రిసియేషన్ అనేది. తర్వాత పీరియడ్ కంట్రోలింగ్. ఓకే, ఇవన్నీ ఉంచేయండి. ఇయర్లీ కూడా ఫైన్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్. క్యాలిక్యులేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? ఇన్వెంటరీకి వెళ్ళండి. WDV మెథడ్ డిప్రిసియేషన్ ఏం క్రియేట్ చేసాము? సెకండ్ వన్. వెయిట్. ఓకే, ఇక్కడ ఆర్డినరీ డిప్రిసియేషన్. తర్వాత ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. 14 కదా మనం తీసుకుంది. ఇక్కడ లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం.
తర్వాత ఇవ్వండి పిఆర్డి కంట్రోల్ కదా, ఇక్కడ స్టాండర్డ్ 001 తర్వాత. సో మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్ HA2 ఇచ్చాం, గుర్తుందా? HA2 ఇవ్వండి. ఇంతకుముందు HA1 తీసుకున్నాం, అది స్ట్రైట్ లైన్ మెథడ్. HA2 మెథడ్ అనేది దేనికి సంబంధించింది? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కి సంబంధించింది. నెక్స్ట్ క్లాసెస్ లో ఆర్డినరీ డిప్రిసియేషన్ తీసుకోండి, ఐఎమ్ సారీ అదర్ డిప్రిసియేషన్ ఇవి ఇవ్వాలి. సేవ్. బాక్కెళ్ళండి, డిప్రిసియేషన్ కి యాక్టివేట్ చేయాలి మనం. HA02 సెలెక్ట్ చేయండి, ఇన్యాక్టివ్ లో ఉంది, దీన్ని యాక్టివ్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ కి వాజ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో కొంచెం పైకి వెళ్ళండి, HA01 ఎక్కడ ఉంది? HA01 HA02. HA01 అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, HA02 అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఇవి డిప్రిసియేషన్ కీస్ అండి. ఇంతకుముందు ఏం క్రియేట్ చేసాము? డిప్రిసియేషన్ సంబంధించిన మెథడ్స్ చేసాం, మెథడ్స్ అండ్ కీస్ ఇవి చేయాలి. ఇవి నోట్ చేసుకోండి, HA01 HA02 నోట్ చేసుకోండి. సో యాక్చువల్గా ఏంటంటే 5th నుండి కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఒక్క స్టెప్ కాకుండా మిగతాదన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. ఓకే, డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. వెళ్ళండి, సెట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అని ఉంటుంది చూడండి, వెళ్ళండి అసెట్ అకౌంటింగ్ లో. టీ కోడ్ కూడా వాడచ్చు. Asset accounting, validation, determine depreciation areas in the asset classes. నాకు కింద ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. అదే ఉంది కదా అక్కడ, డిటర్మైన్ అయ్యో అక్కడ ఎందుకు వెళ్ళారు మీరు? ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు, దాని కిందనే ఉంది నాగరాజ్. Determine depreciation areas in the asset classes. Asset classes పొజిషన్ కి వెళ్ళండి. మన అసెట్ క్లాసెస్ ఏం క్రియేట్ చేసాం మనం? అసెట్ క్లాసెస్ VR1 PM, ఇది మన అసెట్ క్లాసెస్. సెలెక్ట్ చేయండి, మీ అసెట్ క్లాసెస్ సెలెక్ట్ చేయండి. డిప్రిసియేషన్ ఏరియాస్ లోకి వెళ్ళండి. ఇక్కడ డిప్రిసియేషన్ కీస్ ఉన్నాయి కదా, తీసేయండి. డిప్రిసియేషన్ టిక్ మార్క్స్ రిమూవ్ చేసేయండి అవి. మనం ఈ ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం ఫస్ట్ లో తీసుకున్నాం, గుర్తుందా? బుక్ డిప్రిసియేషన్ ఇవన్నీ కూడా ఫస్ట్ లో తీసుకున్నాం మనం, అవే కనిపిస్తున్నాయి. లాస్ట్ లో లేఅవుట్ నుంచి లాస్ట్ లో లేఅవుట్ అక్కడ డ్రాప్ డౌన్ చేయకండి. అక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు లేఅవుట్ 2000 తీసుకున్నాం కదా, 2000 ఇవ్వాలి. 2000 ఇవ్వండి. 2000 అంటే ఏంటి? ఇంతకుముందు తీసుకున్నాం, గుర్తుందా? 2000 ఇవ్వండి, చెప్తాను అక్కడ. దాని క్రింద కూడా 2000 ఇవ్వండి. ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. ఎంటర్. వెయిట్, డిప్రిసియేషన్ కీ ఓపెన్ అయింది చూసారు ఇక్కడ క్రింద లెఫ్ట్ సైడ్. ఇక్కడ డిప్రిసియేషన్ కీస్ ఉపయోగించుకుంటాం. మీరు ఏ టైప్ డిప్రిసియేషన్ అనేది మీరు చేయాలనుకుంటున్నారు, ఏ టైప్ డిప్రిసియేషన్ అనేది క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఉపయోగిస్తున్నాం. HA01 కదా, అదేనా? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ ఏంటి? HA01 అదే HA01. ఇది 2 లెవెల్స్ క్రియేట్ చేసాం. HA01 లేదు తర్వాత మార్చుకుంటా అంటే మీ ఇష్టం, మార్చుకోవచ్చు. ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమడుగుతుంది?
అక్కడ యూజ్ అని చూసారు, యూజ్ దగ్గర 1 ఇవ్వండి, యూజ్ దగ్గర యూఎస్సి 1 ఇవ్వండి, ఎంటర్ చేయండి. అట్లా తీసుకోవాలి. యూజ్ దగ్గర 1 ఇవ్వకూడదు అనుకుంటా. 1 మినిట్ నేను చెక్ చేస్తాను, వెయిట్ చేయండి. వెయిట్ చేయండి, చూద్దాం ఒకసారి, నేను చెక్ చేస్తాను ఆ సిస్టంలో. ఓకే, సేవ్ చేయండి ఒకసారి, చూద్దాం. సేవ్ చేయండి, చూద్దాం. ఏదైనా ఎర్రర్ ఫామ్ అయితే అప్పుడు చెక్ చేద్దాంలే. డేటా వాస్ సేవ్డ్, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. డిప్రిసియేషన్ ఏమి ఇచ్చాము ఇక్కడ? డిప్రిసియేషన్ మెథడ్స్ అనమాట. ఓకే ఫైన్, కంప్లీటెడ్. సో డిప్రిసియేషన్ కీస్ కదా మనం తీసుకున్నాము. ఫైన్, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, యాక్చువల్లీ ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇక్కడ నుండి కంప్లీట్, ఇది కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓపెన్ చేయండి, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. అది చూడండి, అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ మాస్టర్ AS01 అసెట్ మాస్టర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. అసెట్ మాస్టర్ ఎగ్జాంపుల్ లో పని చేద్దాము. పాత్ ద్వారా వెళ్దాం, ఎండ్ యూజర్ స్క్రీన్ వెళ్ళండి. అసెట్ మాస్టర్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇక్కడ నుండి ఎండ్ యూజర్ అనమాట. స్లాష్ అని ఇచ్చారు. వెళ్ళండి, వీటిలో మనకి ఉంటది మెటీరియల్ మేనేజర్ ఉందా? మెటీరియల్ మాస్టర్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్ లో లేదా? మెటీరియల్ మేనేజర్ లేదా? ఎక్కడ కనిపించట్లేదు. ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది, మనం కరెక్ట్గా చూడాలి. కొంచెం డౌన్కి వెళ్ళండి, లేదు ఇక్కడ. వెయిట్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఓకే, సో నేను చెక్ చేస్తాను. పాత్ ద్వారా వెళ్దాంలే, టీ కోడ్ ద్వారా వెళ్దాం. టీ కోడ్ ఇవ్వండి. టీ కోడ్ ఏంటి? కాదు, నేను చెప్తాను, అలా కాదు. మనం ఎలా వెళ్ళాలంటే ఇలా కాదు, యాక్చువల్గా మనం 1 మోర్ వేలో వెళ్ళాలి. ఐమ్ సారీ, వెళ్ళండి. పాత్ ద్వారా ఎందుకు దొరకదు చూద్దాం, వెళ్ళండి. మనం లైట్ తీసుకోకూడదు, ట్రై చేద్దాం. SAP యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళారా? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఫిక్స్డ్ అసెట్స్ కదా, ఫిక్స్డ్ అసెట్స్. వెరీ గుడ్, ఇక్కడ దొరుకుతుంది. ఫిక్స్డ్ అసెట్స్ ఎలాబరేట్ చేయండి. అసెట్స్ ఎలాబరేట్ చేయాలి నాగరాజ్. వాయిస్ వినిపిస్తుందా? ఇంటర్నెట్ పోయింది ఏమో సార్. ఇంటర్నెట్ ఏదో డిస్కనెక్ట్ అయినట్టు, చూద్దాం. వెయిట్ చేయండి 2 minutes. అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసాం, ఇంకేం లేదు. అసెట్ అకౌంటింగ్ అయిపోతే మిగతా అన్ని ఈజీ. అసెట్ అకౌంట్ ఒకటే కొంచెం కష్టంగా ఉంటుంది మీకు. అసెట్ అకౌంటింగ్ 2 times వినండి, అర్థమైపోతుంది. కష్టం అంటే కష్టమేం కాదు, 2 times వాచ్ చేయాలి అసెట్ అకౌంటింగ్. నాగరాజ్ ఏనాయరా, వెళ్ళండి, SAPకి వెళ్ళండి.
ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఫిక్స్డ్ అసెట్స్ లోకి వెళ్ళారు కదా, క్రియేషన్ అసెట్ లోకి వెళ్ళండి. క్రియేట్ వెయిట్ ఇక్కడ చూడండి, ఇవేంటి? ఇవన్నీ టీ కోడ్స్ అనమాట. అసెట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? AS01. అసెట్ క్రియేషన్ AS01. తర్వాత చూడండి అసెట్ చేంజ్ AS02, అసెట్ డిస్ప్లే AS03. గుర్తుపెట్టుకోండి, వేరే చోటు ఉంటే మనం అసెట్ ని క్రియేట్ చేస్తున్నాం. చేంజ్ లోకి వెళ్ళండి, చూసారా? AS02 అసెట్ చేంజ్. డిస్ప్లేలోకి వెళ్ళండి, AS03. AS01 అసెట్ క్రియేషన్, AS02 అసెట్ చేంజ్, AS03 అసెట్ డిస్ప్లే. గుర్తుపెట్టుకోండి. వెండర్ క్రియేషన్ XK01, వెండర్ చేంజ్ XK02, వెండర్ డిస్ప్లే XK03. కస్టమర్ క్రియేషన్ XD01, కస్టమర్ చేంజ్ XD03, XD02, కస్టమర్ డిస్ప్లే XD03. సేమ్ టు సేమ్. AS01 అసెట్ క్రియేషన్, AS02 అసెట్ చేంజ్, AS03 అసెట్ డిస్ప్లే. అర్థమైందా లేదా? క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్. లాగౌట్ అయ్యింది, లాగౌట్ చేయండి. AS01. సో మనం అసెట్ క్లాస్ ఏం క్రియేట్ చేసాము? అసెట్ క్లాస్ మీ కంపెనీ కోడ్ 3 letters అండ్ PM ఇచ్చాం. గుర్తుందా? ఇవ్వండి. ఇది మీ అసెట్ క్లాస్. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇచ్చేసాం. నంబర్ ఆటోమేటిక్ గా తీసుకుంది. ఓకే, ఎంటర్ చేయండి. సో నేమ్ ఇద్దాం, మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 టైప్ చేయండి. డిస్క్రిప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1. నెక్స్ట్ ONE 1 ఇవ్వండి. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? మేజర్ గా క్యాపిటలైజేషన్ డేట్ తీసుకోవాలి. లాస్ట్ లో చూడండి, లాస్ట్ 1 క్యాపిటలైజేషన్ డేట్ అంటే ఈ రోజు డేట్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన చూసారా అకౌంట్ డిటర్మైజేషన్ ఆటోమేటిక్ గా పిక్ అయింది. VR11 అండ్ P&M అకౌంట్ డిటర్మైజేషన్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది GL అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేసాం మనం ప్రీవియస్ గా. అది నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియా అని వచ్చింది. డిప్రిసియేషన్ ఏరియా లాస్ట్ 1 పైన ఒక ట్యాబ్ ఉంది చూడండి, డిప్రిసియేషన్ ఏరియా. ఇక్కడ డిప్రిసియేషన్ కూడా ఆటోమేటిక్ గా పిక్ అయింది. చూసారా? డిప్రిసియేషన్ కి HA01 అవన్నీ కూడా పిక్ అయినాయి. యూస్ఫుల్ లైఫ్ మనకి ఇక్కడ 10 years ఇవ్వండి. 1 కాదు 10 తీసుకుందాం. యూస్ఫుల్ లైఫ్ 10 years అనుకుందాం. రైట్ సైడ్ డేట్ ఇవ్వండి. ఈ రోజు మనం ఇప్పుడు కాదు, యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. 01 ఫైనాన్షియల్ ఇయర్ కాదు, ఈ ఇయర్ స్టార్టింగ్ తీసుకుందాం. 01/01/2024 ఇవ్వండి. అలా కూడా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. చూసారు, క్రింద కూడా యాడ్ అవుతుంది ఆటోమేటిక్ గా. సెకండ్ 1 డిప్రిసియేషన్ అనేవి బుక్ డిప్రిసియేషన్ తీసుకుంటాం. సెకండ్ 1 అవసరం లేదు, బట్ దీనికి కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది.
సో మిషనరీ లైఫ్ ఎన్ని సంవత్సరాలు మనం ఎస్టిమేషన్ చేసుకున్నాం ఇక్కడ 10 years. అంటే 10 years వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. లేదంటే 20 తీసుకోవచ్చు మీ ఇష్టం, 20 or 30 మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది డిప్రిసియేషన్ అనేది చూడండి, మన జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఇవ్వాలి. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. చూడండి, asset 100 is created. మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా, నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ అయింది అనమాట. నెక్స్ట్, అసెట్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఒక సబ్ అసెట్ కూడా క్రియేట్ చేయాలి. ఒక సబ్ అసెట్ కూడా క్రియేట్ చేయాలి. వెళ్ళండి, టీ కోడ్ ఇవ్వండి. AS11 సబ్ అసెట్ పాత్ చూస్తారా, మీకు ఐడియా ఉంటుంది. పాత్ లో మీకు ఇక్కడ వెయిట్ క్రియేట్ లోనే సబ్ అసెట్ ఉంటుంది చూడండి. క్రియేట్ కి వెళ్ళారా, కింద సబ్ అసెట్ ఉందా, సబ్ నంబర్ ఎలా అప్డేట్ చేయండి, ఇక్కడ ఉంది చూసారా, AS11 ఎగ్జిక్యూట్ చేయండి. సో 100 అనే అసెట్ నెంబర్ ఎంత, ఇంతకు ముందు 100 కదా, దానికి ఒక సబ్ అసెట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. 100 ఎంటర్ చేయండి. వెయిట్ ఎంటర్ చేయకూడదు ఇక్కడ, ఐఎమ్ సారీ. ఎంటర్ చేశారా? ఓకే, సరే ఓకే, నో ఇష్యూ. యాక్చువల్గా మనం ఇక్కడ మాస్టర్ డేటా పైన కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ వెళ్ళని చెప్తాను. స్లాష్ అని ఇద్దాం. వెయిట్ ఇచ్చేద్దాం డైరెక్ట్గా పోనీ. సరే వచ్చేసారు కదా, వెయిట్ బ్యాక్ వెళ్ళండి, తప్పదు, మనం చేంజ్ చేయాలి ఇక్కడ కొంచెం. వెయిట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. మాస్టర్ డేటా, ఓకే, మాస్టర్ డేటా పైన క్లిక్ చేశారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ 1 అని ఉంది కదా, ఒక పని చేయండి, దీన్ని చేంజ్ చేద్దాము. మోటార్ 1 అని ఇవ్వండి. మోటార్ 1 అసెట్ అకౌంటింగ్ 2-3 times వాచ్ చేయండి. థియరిటికల్ గా ప్రిపేర్ అవ్వండి. అసెట్ అకౌంటింగ్ అనేది ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, అందరికీ ఇవ్వరు. బట్ మీకు నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేస్తారు. సో కాన్ఫిగరేషన్స్ వచ్చినా రాకపోయినా థియరిటికల్ గా స్ట్రాంగ్ ఉండాలి మీరు. ఓకే, మోటార్ 1. నెక్స్ట్, క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ క్యాపిటలైజేషన్ ఈరోజు డేట్ ఇచ్చేసాం. మోటార్ 1 క్యాపిటలైజేషన్ డేట్ ఇవన్నీ ఇచ్చాను కదా. నెక్స్ట్, డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. అవన్నీ యాడ్ అయి ఉంటాయి, యాక్చువల్గా మనం చేసాం కదా ఆల్రెడీ. చూసారు, ఇవన్నీ ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. యూస్ఫుల్ లైఫ్, డిప్రిసియేషన్ డేట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయి ఉంటాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సేవ్ చేయండి. ఇది క్రియేట్ అయిందనమాట, సబ్ అసెట్ అంటారు. ఓకే, సో నెక్స్ట్, అసెట్ ని పర్చేజ్ చేస్తున్నాం. షీట్ ఓపెన్ చేయండి. ఇది టీ కోడ్ లేదు, అక్కడ యాడ్ చేసుకోవాలి మీరు. టీ కోడ్ లేదు, చూడండి. సో అసెట్ క్రియేట్ చేసాము, సబ్ అసెట్ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి మనం, చూడండి, సబ్ అసెట్ AS11 తర్వాత ఒక లైన్ ఇన్సర్ట్ చేయండి. పర్చేజ్ ఆఫ్ అసెట్, F-90. F-90. The end user activity. ఇవన్నీ end user activities. వెళ్ళండి, F-90కి వెళ్ళండి. ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, రోజు డేట్. ఇచ్చారా?
కింద 31 అంటే ఏంటి? రా మెటీరియల్ ఎవరు? మెషినరీ పర్చేజ్ చేస్తాం అంటే వెండరే కదా. కేఆర్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది చూడండి అసెట్ అకౌంటింగ్ కి. సో డ్రాప్ డౌన్ చేసి ఒక వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్. 31 అంటే ఏంటి? సరే ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. అమౌంట్ ఎంత ఇస్తారు? అమౌంట్ అనేది ఒక 1 lakh ఇవ్వండి. 1 lakh కాదు, 10 lakhs తీసుకుందామా? 10 lakhs ఇవ్వండి చెప్తాను. 10 lakhs ఇచ్చారు. నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వండి, పర్చేజింగ్ ఆఫ్ మిషనరీ. సో ఇక్కడ మనం క్రెడిట్ డెబిట్ కదా, ఇది మిషనరీ డెబిట్ అవుతుంది. 7 డ్రాప్ డౌన్ చేయండి, 70 ఉంటుంది చూడండి. అసెట్ అకౌంటింగ్ కి 70 వస్తుందండి. డ్రాప్ డౌన్ చేయండి, 70 డెబిట్. చూసే డెబిట్ అసెట్ అన్నాడు, చూసారు, ఇది తీసుకో. డెబిట్ అసెట్ 70 ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి మిషనరీ తీసుకోవాలి. మిషనరీ పర్చేజ్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 ఏదో ఇచ్చాం కదా, ONE1 అని ఇచ్చాం, అది తీసుకోండి. డ్రాప్ డౌన్ చేశారా? ఒకసారి చేయండి, నేను చెక్ చేయలేదు. ఇదేలే, కరెక్టే ఉందిలే. ఇవ్వండి, ఇచ్చారు. నెక్స్ట్ ఎంట్రీ వద్దు. నెక్స్ట్ చూడండి, టీటీ టైప్ అని చూసారా? టీటీ టైప్ అక్కడికి వెళ్ళండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇది అసెట్ అకౌంటింగ్, ఇక్కడ 100 తీసుకుంటాము. స్టాండర్డ్ ఇది, ఇక్కడ 100 వస్తుంది. స్టాండర్డ్ అసెట్ అక్విజిషన్ ఎక్స్టర్నల్, ఓకే, ఇవ్వండి 100 ఇవ్వండి. స్టాండర్డ్ ఇది, ఇవన్నీ ఇవ్వాలి. ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్ ప్లస్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూడండి, అసెట్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? 70 డెబిట్, 31 క్రెడిట్. వెండర్ ఇస్ ద క్రెడిట్. ఇప్పుడు మామూలుగా రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే రా మెటీరియల్ డెబిట్ అవుతుంది కదా. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB 70లో సేమ్ టు సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే పోస్టింగ్ కి 70 వస్తుంది. 70 అంటే డెబిట్, రా మెటీరియల్ అనేది పర్చేజ్, మిషనరీ పర్చేజ్ చేస్తాం. క్రెడిట్ వెండర్ 31, వెండర్ క్రెడిట్ అవుతాడు. ఓకే, ఎంట్రీ అర్థమైందా? సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి. నెక్స్ట్ అసెట్ అక్విజిషన్ చూడండి. ఇక్కడ మనం డిప్రిసియేషన్ రన్ చేద్దాము. AW01 రన్ చేద్దాం. ఇది టీ కోడ్ అండి. AW01 అనేది టీ కోడ్. మీరు పాత్ ద్వారా కూడా చేయొచ్చు. డిప్రిసియేషన్ ఎవరు రన్ చేస్తారు? ఎండ్ యూజర్ చేస్తారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిప్రిసియేషన్ రన్. బట్ మీరు కనుక టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే మీరే చేయాలి. ఈ ఎంట్రీ పోస్ట్ చేయటం, అసెట్ క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. కాబట్టి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. A001 అని కదా, పాత్ ద్వారా వెళ్దాము. టీ కోడ్ అంటే మీకు తెలుసు ఎలా ఇవ్వాలో. SAP EG యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళండి. SAP EG యాక్సెస్ స్క్రీన్. SAP EG యాక్సెస్ స్క్రీన్ లో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటుంది చూడండి. అసెట్ అకౌంటింగ్, asset accounting, financial accounting, accounting, financial accounting, fixed assets. Fixed assets లో మళ్ళీ assets ఉంది చూడండి. assets display కింద చూసారా? asset explore AW01N డబుల్ క్లిక్ చేయండి. డిప్రిసియేషన్ రన్ అయిందా లేదా ఎవరు చెప్తారా? మీకు అర్థం అవ్వలేదేమో. ఇంకా అవలేదు. ఎందుకు అవ్వలేదు? సరిగ్గా చూడండి. అక్కడ కంపారిజన్ లోకి వెళ్ళండి. కంపారిజన్ పైన కంపారిజన్
ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థమైందా పోనీ? ఇక్కడ అర్థమైందా? ఇక్కడ అయిందా పోనీ? సార్ డిప్రిసియేషన్ 2024 నుండి 2033 10 years తీసుకున్నాం బుక్ డిప్రిసియేషన్. తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది? 2024లో 10 lakhs ఉంది. 10 lakhs 2024లో 10 lakhs ఉంది. బట్ చూడండి ఫస్ట్ ఇయర్ లో తక్కువ క్యాలిక్యులేట్ అయింది, 18,082 రూపీస్ క్యాలిక్యులేట్ అయింది. ఎందువల్ల మనం ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉన్నాం కదా, అందువల్ల తక్కువ తీసుకుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ 5% క్యాలిక్యులేట్ అయింది, 50,000 అంతే కదా? క్లియరా? ఆఫ్టర్ 10 years తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది? కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. నారాజ్ ఇంకో వెళ్ళండి, నారాజ్ చూసారా? ఆఫ్టర్ 10 years తర్వాత ఎంత ఉంది? 4,68,000 అట్లా ఉంది. క్లియరా? ఇక్కడ మీరు అన్ని చెక్ చేయాలి, ప్రతి ఫీల్డ్ కూడా చెక్ చేయండి. మనకి వితౌట్ ఎర్రర్స్ వచ్చి మనకి ఎంట్రీ పోస్ట్ చేసాం, డిప్రిసియేషన్ కూడా రన్ అయింది, ఒక్క ఎర్రర్ కూడా ఫామ్ అవ్వాలి. ఎందువల్ల? పేషెన్సీగా కూర్చుని చేయాలి, కంగారు పడకూడదు. జాగ్రత్తగా స్లోగా ప్రతి ఫీల్డ్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ చేయాలి, చేస్తే వస్తుంది, లేకపోతే రాదు. 2024 నుండి 2033 వరకు మనం 10 years అనేది అసెట్ లైఫ్ తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అయ్యింది. 10 lakhs అనేది అసెట్ వాల్యూ, ఎవ్రీ ఇయర్ 50,000 డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది. ఇది బుక్ డిప్రిసియేషన్. ఇవన్నీ చూడండి. తర్వాత పైన ఫీల్డ్స్ ఉన్నాయి కదా, పారామీటర్స్, అవన్నీ చెక్ చేయండి, 1 by 1 చెక్ చేయండి. మీరు మీ కంపెనీ ఏంటి? ఓకే అవసరం వద్దులేండి. ఈ వెండర్ ఎవరో కూడా, వెండర్ ఎవరు? AMR టెక్నాలజీస్. లెఫ్ట్ సైడ్ వెండర్ ఉన్నారు చూసారా? వెండర్ ఉన్నారు చూడండి. ఏ వెండర్ కి ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారో అవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. అసెట్ అకౌంటింగ్ అనేది కేర్ఫుల్ గా చేయండి, చేయకుండా ఉండద్దు. ఏదో థియరిటికల్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పాను కదా, దాని గురించి బట్టి చేయకుండా ఉండకండి, చేయండి, కాన్ఫిడెన్షియల్ చేయండి. ఎర్రర్స్ వస్తే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను, డోంట్ వరీ. బట్ పీస్ఫుల్గా చేయాలి. 3 days టైం తీసుకుని చెప్పాను మీకు, పీస్ఫుల్గా చేయాలి. అందువల్ల ఎర్రర్స్ ఫామ్ అవ్వాలి. మీరు అనుకుంటారు ఎర్రర్స్ రాకపోతే ఎట్లా అని, మనం మిస్టేక్స్ చేసి మళ్ళీ చేయలేం కదా, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడైనా సరే SAP అనేది ఒక ఆర్డర్లోనే చెప్పాలి. సో ప్రాపర్గా చేసాం ప్రతి స్టెప్, ఇన్ని రోజులు చేసాం, 3 days, ఒక్క ఎర్రర్ కూడా రాలేదంటే గ్రేట్. బట్ ఎర్రర్స్ వస్తే ఎలా ఉంటుంది? మీకు వీడియోస్ ఇచ్చాను కదా, వాటిలో ఉన్నాయి ఎర్రర్స్ ఉన్నాయి. పైన చెక్ చేయండి, ప్లాంట్ వాల్యూలోకి వెళ్ళండి. ప్లాంట్ వాల్యూ ఇది ఆర్డినరీ డిప్రిసియేషన్, ఓన్లీ అంటే ఈ మంత్ ఇయర్కి ఒకటే సెలెక్ట్ చూస్తున్నాను. తర్వాత పోస్టెడ్ వాల్యూలోకి వెళ్ళండి. పోస్టెడ్ వాల్యూ ఎంత పోస్ట్ చేసాం మనం? 10 lakhs పోస్ట్ చేసాం. ఓకే, కంపారిజన్ లో మన క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కంపారిజన్ లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది టోటల్ అవుట్పుట్ అన్నమాట. ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ వాల్యూ సార్, ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ వాల్యూ, ఇది ప్లానింగ్ డిప్రిసియేషన్ వాల్యూ. యాక్చువల్ గా డిప్రిసియేషన్ క్యాల్కులేట్ అవ్వలేదు ఇంకా. AFAB 5% అయింది కదా, 50-50. అవును, 50-50 అయింది, కానీ మేము AFAB ఇంకా రన్ చేయలేదు కదా, ఎండ్ యూజర్ యాక్టివిటీ. అది రన్ చేస్తే నెక్స్ట్ ఇంకా ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇంకా స్టెప్స్ ఉన్నాయి కదా, చూడండి అక్కడ ఉంటుంది. అవునవును సార్, అదే ఇది ఫైనల్. ఇది దీని బేస్ గా ఇది ఫైనల్ సార్, ఇది ఫైనల్ ఎస్టిమేషన్ ఫైనల్. ఇది దీని మీకు నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది కదా, అక్కడ చేయండి. అక్కడ కూడా వస్తుంది డిప్రిసియేషన్, బట్ ఇదే కదా బేస్మెంట్. అవునవును సార్, ఇదే బేస్మెంట్. ఓకే, ఇంకో షీట్ ఓపెన్ చేయండి, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఈ లాస్ట్ స్టెప్స్ చేస్తారా మీరు? లాస్ట్ స్టెప్. ఓకే సార్, ఈ లాస్ట్ స్టెప్స్ అన్ని మీరు చేయాలి. మీకు వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి. వీడియో చూసి వీడియోని బేస్ గా చేసుకుని చేయాలి మిగతాదంతా కూడా మీరు. ఓకే, చేసేయండి, చిన్న ఉంటే చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ రేపు రెజ్యూమ్ ప్రిపరేషన్ పెడదామా?
వెయిట్ ఆగని చెప్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ కాదు మనకి ఒక 2 days టైం ఉందా? సరే, రెజ్యూమ్ ప్రిపరేషన్ రేపు చెప్తానండి. రేపు రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పేసి, రేపు రెజ్యూమ్ కాదు, కంట్రోలింగ్ చేద్దామా? కంట్రోలింగ్ 3 days పడుతుంది. నేను ఫ్రైడే ఉండకు, ఓకే సాటర్డే ఉంటాను కదా. రేపటి నుండి మనం కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. క్లియరా? 3 days కంట్రోలింగ్. నారాజ్ గారు ఓకే సార్. రేపు నుండి కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దామండి. మీకు నేను అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఇంకో ఫైనల్ డిప్రిసియేషన్ కూడా ఉంటుంది. అవి ప్లస్ 1 minute ఆ వీడియో ఎక్కడ ఉందో చూస్తాను. రీసెంట్ గా ఒక స్టూడెంట్ చేశారు, ఆ వీడియో చూసి చేసేయండి. మీకు ఇంకా రిటైర్మెంట్ కూడా వచ్చేస్తుంది అక్కడ. ఓకే, ఆ వీడియో నేను చెక్ చేసి మీకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. దాన్ని చూసి చేసేయండి. ఫైనల్ స్టెప్ చేస్తారు కదా? ఓకే సార్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.